హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది సరార్దర్ కాటన్ నేరేడ్ అండి. ఇది సెప్టెంబర్ 24వ తారీఖు. ఈరోజు కూడా కొమ్మ ఫ్లవరింగ్ రావడం జరిగింది. అంటే లాస్ట్ టైము పూత పూయకుండా ఆగిపోయిన కొమ్మలు ఇప్పుడు లేట్గా వస్తున్నాయి అనమాట అండి. ఇవి ఏదో కొమ్మ కొంచెం సైడ్ అవుతుంటుంది కదండి, దాని ఒంట్లో జీన్స్ ఇప్పుడు తయారయ్యి ఫ్లవరింగ్ వచ్చింది. అలాగే ఈ రోజుల్లో ఒక పండు కూడా చూపించాను మీకు, చూద్దరు. కానీ కాటన్ నేరేడు మంచి స్పెషల్ వెరైటీ అండి. ఇది అందరూ కూడా చెట్లు పెంచుకోవాలన్న ప్రేమికులందరికీ కూడా నేరేడు చెట్టు ఒకటి పెంచుకోండి, మంచి రకం. ఈ కాటన్ నేరేడు తోటలు వేసుకున్నా కూడా బాగుంది. పొట్టు రకం చెట్టు అండి. కాయలు మాత్రం తినడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎవరెవరు తిన్నారో అందరికీ తెలుసు, కానీ అందరికీ ఒక చోట ఉంటారు కాబట్టి అనుభవం రాదు. ఎవరు సీ అనుభవాలకి కరెక్ట్ అనమాట అండి. కాయ కూడా చూపించాను, చూద్దరు రండి. ఊడిపోకుండా కావాలి, కింద ముడిపు జాగ్రత్తగా. ఇటువంటి సీజన్ కానీ అన్ సీజన్లో ఒక కాటన్ నేరేడు పండు వచ్చింది చూడండి. ఇదిగో సైజు. టైం కానీ టైంలో వచ్చినా కానీ మంచి సైజు వచ్చింది, మంచి కలర్ ఉంది. చూసారు, ఇది నేరేడు పండు స్పెషల్ అండి. ఇది అందుకనే ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు కొంతమంది గత 3 సంవత్సరాల నుంచి కొన్న మొక్కలకి కాయలు కాసినాయి చూస్తున్నారండి. కాదు ఏంటంటే కొంచెం పెంచే విధానం, సస్యరక్షణ, దానికి చేయాల్సిన ఫీడింగ్ అది చేయలేకపోతున్నారు. అంచేత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కంపల్సరీగా ఏ మొక్కలైనా సరే అండి, కొంత స్ప్రేయింగ్ చేసుకోవాలి, కొంత భూమిలోకి బలం చేకూర్చాలి. మరీ మొక్క పాతేసాం కదా, నీళ్ళు వేసాం కదా, బతికేసింది కదని చెప్పి వదిలేయకూడదు. మనకి ఎన్ని రకాల రుచులతో భోజనాలు చేస్తున్నాం, అలాగే మొక్కకు కూడా దాదాపు 20 రకాల పోషకాలు కావాలండి. 20 రకాల పోషకాలు ఇవ్వలేకపోయినా కనీసం 7-8 రకాల పోషకాలన్నా మీరు ఇస్తే టైంకి స్పందించి ఈ నేరేడు పళ్ళు కాయడం జరుగుతాయి. ఇది మన నేరేడు పళ్ళు సీజన్ కన్నా ముందుగా వచ్చే రకం అండి. ఇది మే మొదటి వారం నుంచి 20వ తారీఖుకి నేరేడు పళ్ళు ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ రకాన్ని అందరూ కూడా ఆదరించి పెంచుకోండి. మంచి రకం. నా ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన మాటలు మీకు చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెంచండి. ఇది సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్, బుర్లంక కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటామండి. మాకు ఈ ఫోన్ నెంబర్ పెడతాం. దీని మీద మీకు కావాల్సిన వాళ్ళు మా ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్లో బుక్ చేసుకోండి. మొక్కలు పంపించి ఏర్పాటు చేస్తామండి. కుండీలో పెట్టినా సరే కాయలు కాద్దనమాట అండి. ఇది చూడండి, ఈ రకమైన కుండీల్లో ఇలా పెంచుకోవచ్చండి మొక్కలు. ఆల్రెడీ మేము పెంచి ఉంచాం ఈ మొక్కలు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా కావాలితే ఈ మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము పంపించడం కుదరదు. మీ సొంత వెహికల్తో రావాలి. మీరు వెహికల్ ఉంటే ఇవ్వగలుగుతాం. ఈ పంపించి మొక్కలు కాదు. పెద్ద సైజు మొక్కలు మా దగ్గర కొన్ని పెంచడం జరిగింది. ఇటువంటి కాటన్ నేరేడులో